ఇప్పుడు వర్షాలు ఉన్నాయి, వర్షాలు ఉన్నప్పుడు ఏమవుతుంది, సూర్యనారాయణమూర్తి మనకు కనిపించడు. అవును, మనకు కనిపించడు కదా, ప్రత్యక్ష దైవం కదా మరి సూర్యనారాయణమూర్తి. ఆయన కనపడితే కానీ భోంచేసేవాళ్ళు కాదు, ఒక్కొక్కసారి 4 రోజులు తినేవారు కాదు. ఆయన దేవతార్చన చేసేవాడు, మా అందరికీ పెట్టేవాళ్ళు. మేము అనుకునే ఏంటి అన్నం తినరేంటి, అన్నం తినరేమిటి అనుకునేదాన్ని నేను. తాతయ్య సూర్యుడు రాలేదు అన్నం తినవా అని అడిగేదాన్ని నేను. నాకు తెలియదు, చిన్నపిల్లలు అట్లా అంత నియమనిష్టలతో ఉన్నారు కాబట్టే నిజంగా ఆ రోజులు అలా ఉన్నాయి. ఇప్పటికీ కూడాను రైతన్నలు ఆ పద్ధతిని పాటిస్తున్నారు కాబట్టే మనకి తిండి గింజలు దొరుకుతున్నాయమ్మా. ఇప్పుడు డబ్బులు అందరూ సంపాదిస్తున్నారని చెప్పి పళ్ళల్లో ఇన్ని డబ్బులు కట్టబెట్టుకొని తినలేంగా. రైతన్న పండించినటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో అవి తెచ్చుకుంటేనేగా మనకి తినేది, మనకి తింటేనే కదా శక్తి వచ్చేది, అవునా? కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తున్నారండి నేటికి కూడా. మనం గమనించినట్టయితే ఊళ్ళలో వారందరికీ, రైతన్నలకి నిజంగా ఎంత చెప్పినా వారి గురించి తక్కువేనమ్మా. దేశానికి వెన్నుముక అన్న మాట చాలా చిన్న మాటే అని అనుకుంటాను నేను. నిజంగా వాళ్ళు లేకపోతే ఇవాళ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా ఏది పండాలన్నా, ఒక పండు పండాలన్నా, ఒక కాయగూర కావాలన్నా, ఒక పండు కావాలన్నా, ఏది కావాలన్నా అది కావాల్సిందే కదా. ఒక పువ్వు పెట్టారు, పువ్వు కావాలంటే తినాలంటే కావాలిగా. ప్రతి దానికి కూడా రైతన్నల యొక్క ఇది ఉండవలసిందే.